నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి. పనితీరు బాగా లేకపోతే గుడ్ బై చెబుతానని నేతలకు హెచ్చరిక. కారు కింద మనిషి పడితే పక్కన పడేసి వెళ్లిపోయారన్న సీఎం. వీడియో బయటకొచ్చినా ఎదురుదాడి చేస్తున్నారని ధ్వజం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లు ఉండాలన్న లోకేష్. ప్రజా సమస్యల పరిష్కారానికి కష్టపడాలని సూచన. పెద్దారెడ్డి రాకతో తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తతలు. ఇంటిని చుట్టుముట్టేందుకు టీడీపీ కార్యకర్తల యత్నం. మన్ కీ బాత్ లో భద్రాచలం మహిళలపై ప్రధాని ప్రశంసలు. పర్యావరణ హిత శానిటరీ ప్యాడ్స్ ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడి. పూరీ రథయాత్ర వేళ గుండీచా ఆలయం వద్ద అపశృతి. తోపులాటలో 3 మృతి, 50 మందికి పైగా గాయాలు. సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దానికోసం కౌంట్ డౌన్ పెట్టుకుని రోజులు గంటల్ని కూడా లెక్కిస్తున్నట్లు తెలిపారు. తానా ఆటాలు అంటూ విదేశీ పర్యటనలో వద్దని నేతలకు సూచించారు. పనితీరు బాగోలేని నేతలకు నిర్మోహమాటంగా గుడ్ బై చెబుతానని తేల్చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జూలై 2 నుంచి నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించి అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. నేను ఒక్క సర్వే పైన ఆధారపడను. అనునిత్యం అనేక విధాలుగా సమాచారం వస్తానే ఉంటుంది. వాళ్ళందరివి కలిసి నేను డేటా అనలిటిక్స్ చేసుకుని ఏది వాస్తవం, క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారో రియల్ టైమ్ లో తెప్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఏమనుకుంటున్నాం అనేది కాదు, ప్రజలు మనల గురించి ఏమనుకుంటున్నారో అది ముఖ్యం. ఒక వ్యక్తి మీద గాని, ఒక ప్రభుత్వం మీద గాని అది అనునిత్యం గాని మనం తెప్పించుకోగలిగితే మనం తప్పులు చేయడం మానేస్తాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, మళ్లీ మీరు గెలవాలని. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం, బీ క్లియర్. ఎర్రమనాయుడు గారు ఆ రోజు పార్టీకి పనిచేస్తే ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారంటే అది కుటుంబ వ్యవస్థ అని పదే నేను చెప్తున్నా, అదే చేస్తున్నాం అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మేముంటాం, వారసత్వం ఉంది, మేము పనిచేయం, మీ ఇష్టం అంటే నమస్కారం తప్ప వేరే మార్గం లేదు. హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, మిమ్మల్ని గుర్తిస్తాం, గౌరవిస్తాం. అదే సమయంలో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టి వచ్చేస్తుందని, అందుకే వాస్తవాలను పదే ప్రజలకు చెప్పారని చంద్రబాబు సూచించారు. నేరస్తులు రాజకీయ ముసుగులో తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. నేడు రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. ఎకనామిక్ టెర్రరిస్టులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క క్రిమినల్స్ రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు. వివేకానంద రెడ్డి హత్య ఒక ఉదాహరణ. వార్త సాక్షి పేపర్లో గుండెపోటుతో చనిపోయాడు. నేను కూడా నమ్మాను. పోస్ట్ మార్టం చేస్తే ఇమ్మీడియట్ గా ఇది గొడ్డలు వేయటం తేలిన 5 నిమిషాల్లో మాట మార్చేసి నా తండ్రి చనిపోయాడు, ఈ రోజు మా బాబాయిని కూడా చంపేశారు, నేను అనాథ అయిపోయానని చెప్పితే ఈ రాష్ట్రం నమ్మింది. మనం మోసపోయాం. 2 గంటలు మనం ఆలోచించి అప్పటికప్పుడే మొత్తం రికార్డ్స్ అన్ని సీజ్ చేసి దోషులను గాని అరెస్ట్ చేసుంటే మనం ఓడిపోయేవాళ్ళం. తప్పండు. దట్ ఈజ్ పాలిటిక్స్. కారు కింద చక్రాల కింద మనిషి పడిపోతే, మనమైతే దారిలో ఉంటే పక్కన యాక్సిడెంట్ అయితే నిలబెట్టి ముందు వాళ్ళని హాస్పిటల్కి పంపించి పరామర్శించి టైం ఉంటే మనమే తీసుకుపోయి హాస్పిటల్కి పంపించిన తర్వాత మళ్ళా ప్రయాణం కొనసాగిస్తాం, ఎంత అర్జెంట్ అయినా. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ. అలాంటిది నీ కారు కింద పడిపోతే కనీసం పట్టించుకోకుండా తీసి బయట బారేసి వెళ్లిపోయిన సందర్భాన్ని మనం చూస్తే, తిరిగి ఇదే కారులో జరిగిందని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత, పేపర్ ఉందని, టీవీ ఉందని ఎదురు దాడి చేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నాం రాజకీయాలు?
వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం సహకారంతో ఏడాదిలోనే బయటకు తెచ్చామని చంద్రబాబు తెలిపారు. 2027 కల్లా పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసి తీరతామన్నారు. ఏపీని అగ్రగామిగా తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని, అభివృద్ధిని వైకుంఠపాళి చేయొద్దని కోరారు. ఆదర్శవంతమైన రాజకీయాలు చేద్దాం, అభివృద్ధి రాజకీయాలు చేద్దాం. మళ్ళీ వైకుంఠపాళి వద్దని పదే పదే ప్రజలకు కూడా చెప్పాలి. పైకెక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా సరిచేయడం, మళ్ళీ దీన్ని అధ్వానమైన పరిస్థితి తేవడం, ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ చాలా ముఖ్యం. ఆర్థిక కష్టాల్లో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సర్కారు చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండి పనిచేయాలని, లేదంటే మాజీ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతామని హెచ్చరించారు. నెల రోజులు నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే KSS వరకు అందరం కూడా పేరుకు మన వాళ్ళు ఉన్నారనేది కాదు. ఈ 1 మంత్ ఎవ్రీ గడప మనం తొక్కాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిని మనం కలవాల్సిన అవసరం ఉంది. ఇన్ని కష్టాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అనునిత్యం ఏ విధంగా పనిచేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఎక్కువ మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయిన వాళ్ళు ఉన్నారు. మీలో ఆలోచన విధానం ఇన్నోవేటివ్ గా ఉండాలి. లేదంటే మీరు అర్థం చేసుకునే సమయానికి మీ 5 ఏళ్ళు అయిపోతే మళ్ళా మనం ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా నా ప్రణాళిక 2029. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పాంప్లెట్ వేసినప్పుడు కూడా పెట్టాను. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అంటే 4వసారి ముఖ్యమంత్రి మొదటి సంవత్సరం. ఇప్పుడు 2వ సంవత్సరం మీటర్ స్టార్ట్ అయింది. అప్పుడే 1 మంత్ అయిపోయింది. ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ మంత్, డే, అవర్. ఆషామాషిగా తీసుకోవద్దండి, సీరియస్ గా తీసుకోండి. ఇంకొక పని లేదు. నో ఎగ్జంప్షన్, నో పర్మిషన్స్, నో టానా, నో ఆటా. మీరు ఆట టానా ఆడిపోతే మీకు టాటా ఇక్కడ చెప్పేస్తారు. అక్కడి నుంచి మీరందరూ ఫినిష్ అయిపోతాం. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్. అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దాం. విస్తృత స్థాయి సమావేశానికి గైర్హాజరైన 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉండటం సరికాదని ముగింపు సందేశంలో చంద్రబాబు గట్టిగా క్లాస్ పీకారు. ఆహ్వానితుల్లో 56 మంది గైర్హాజరయ్యారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఎంతమంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంతమంది వెళ్లిపోయారు, సమావేశం చివరి వరకు ఎంతమంది ఉన్నారో అందరి లెక్కలు తన వద్ద ఉన్నాయన్నారు. ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుందని గట్టిగా చెప్పారు. గైర్హాజరుకు కారణాలు అడిగితే కొంతమంది విదేశీ పర్యటనలో ఉన్నామని అన్నారని, ఇంకొంతమంది దైవ దర్శనాలని సమాధానమిచ్చారంటూ నేతల గైర్హాజరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలంటే ఇతరత్రా ఎక్కువయ్యాయని నిలదీశారు. దేవాదాయ సందర్శనాలు మరో రోజు కూడా పెట్టుకోవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునేవారు ఇక ఫారెన్లో ఉండటం మంచిదని హితవు పలికారు. తానాలు, ఆటాలకు టికెట్లు బుక్ చేసుకున్న వారి జాబితా కూడా తన వద్ద ఉందని నేతలతో చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఓ పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకువెళ్లాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. అనుబంధ విభాగాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్న లోకేష్ జూలై 5 నాటికి పార్టీ సంస్థాగత కమిటీలన్నింటికీ పూర్తి చేయాలని ఆదేశించారు. సుపరిపాలన తొలి అడుగుది డోర్ టు డోర్ కార్యక్రమం. ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా, అందరం పార్టిసిపేట్ చేయాలా. ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ నుంచి రీజనల్ వారీగా పాంఫ్లెట్ తయారు చేసి ప్రింట్ చేసాం, మీకు పంపిస్తాం కూడా జరిగింది. ఆ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు, ఆ గ్రామంలో చేసిన కార్యక్రమం అది లోకల్ గా మీరు ప్రింట్ చేసి పార్టీ పంపించిన పాంఫ్లెట్ తో పాటు జోడించి డోర్ టు డోర్ తెలియజేయాల్సిన బాధ్యత మీపైన ఉంది. నేతలు పదవులను అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా భావించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కూటమిలో టీడీపీ పెద్దన్న పాత్ర పోషించాలన్న ఆయన భాగస్వాములతో పొరపచ్చాలు లేకుండా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని స్పష్టం చేశారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, 57 నియోజకవర్గాలు సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో వెనకబడ్డాయని తెలిపారు.
ఈ రోజు చాలా మందికి మనం చైర్మన్లుగా, డైరెక్టర్స్ గా, పార్టీ కోసం కష్టపడినటువంటి వారికి అటు శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా మనం పదవులు ఇచ్చాం. చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ పార్టీ ఇచ్చినటువంటి పదవుల్ని సద్వినియోగం చేసుకుంటూ కేవలం అలంకారప్రాయంగా కాకుండా 20-29 లక్ష్యంగా ఒక స్థిరమైనటువంటి ఆలోచన చేస్తూ ముందుకు నడవాలని చెప్పి కోరుతున్నాను. మన పార్టీతో పాటు ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. జాతీయ అధ్యక్షులు గారు ఇచ్చినటువంటి ఏ పదవైనా సరే అది ఎన్డీఏ పార్ట్నర్స్ తో కాన్ఫరెంటింగ్ నేచర్ కాకుండా సమన్వయం చేసుకుంటూ మనమే ఒక పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతున్నా. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి రావడంతో పట్టణంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి వెళ్లిపోవాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. పరిసర గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలు తాడిపత్రి చేరుకున్నారు. పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టేందుకు యత్నించారు. ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తల్ని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు పెద్దారెడ్డిని వాహనంలో ఎక్కించుకుని అనంతపురం తీసుకెళ్లారు. భారత జనాభాలో 64% కన్నా ఎక్కువ మంది, దాదాపు 95 కోట్ల మంది ఏదో ఒక సామాజిక రక్షణ పథకంతో లబ్ధి పొందుతున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపిందని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. 2015లో సామాజిక రక్షణ ఫలాలు కేవలం 25 కోట్ల మందికి అందేవని గుర్తు చేశారు. శాశ్వత అంధత్వానికి దారితీసే ట్రాకోమా వ్యాధి నుంచి భారత్ పూర్తిగా విముక్తి పొందినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ WHO నిర్ధారించిందని 123వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో మోదీ తెలిపారు. ఇటీవలి అంతర్జాతీయ యోగా డేను యావత్తు ప్రపంచం జరుపుకుందని, అందరి జీవితాల్లో యోగా భాగమవుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత మానస సరోవర్ యాత్ర ప్రారంభమైందన్న మోదీ యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భద్రాచలం ప్రాంతంలో మహిళలు మిల్లెట్లతో బిస్కెట్లు తయారు చేస్తున్నారని, అవి లండన్కు కూడా ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. వాళ్లే పర్యావరణహితమైన గిరి శానిటరీ ప్యాడ్స్ ను ఉత్పత్తి చేస్తున్నారని, 3 నెలల్లోనే 40,000 ప్యాడ్స్ ను తయారు చేశారని మోదీ ప్రశంసించారు. దేశంలో ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తవటాన్ని మన్ కీ బాత్లో ప్రస్తావించిన ప్రధాని ఎమర్జెన్సీపై పోరాడిన బాబు జగ్జీవన్ రామ్ వంటి వారిని మనం స్మరించుకోవాలని, అది రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తుందన్నారు. साथियों, आज भारत में ज्यादातर आबादी किसी न किसी सोशल प्रोटेक्शन बेनिफिट का फायदा उठा रही है और अभी हाल ही में इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन ILO की बड़ी अहम रिपोर्ट आई है। इस रिपोर्ट में कहा गया है कि भारत की 64%, 64% से ज्यादा आबादी को अब कोई न कोई सोशल प्रोटेक्शन बेनिफिट जरूर मिल रहा है। सामाजिक सुरक्षा ये दुनिया की सबसे बड़ी कवरेज में से एक है। आज देश के लगभग 95 करोड़ 95 करोड़ लोग किसी न किसी सोशल सिक्योरिटी योजना का लाभ पा रहे हैं, जबकि 2015 तक 25 करोड़ से भी कम लोगों तक सरकारी योजनाएं पहुंच पाती थी। రథయాత్ర సందర్భంగా పూరీలోని గుండీచాదేవి ఆలయం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 3 మృతి చెందగా 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. భద్రతా నిర్వహణ లోపాలే తొక్కిసలాటకు కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించారు. పూరీ జగన్నాథ్ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. భారీ రద్దీ కారణంగా గుండీచాదేవి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 2 మహిళలు సహా 3 భక్తులు దుర్మరణం పాలయ్యారు. 50 మందికి పైగా గాయాలయ్యాయి. మృతులను ప్రభతి దాస్, బసంతి సాహుతో పాటు 70 ఏళ్ల ప్రేమకాంత్ మొహంతీగా గుర్తించారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలు గుండీచా ఆలయానికి శనివారం చేరుకున్నాయి. ఫలితంగా అక్కడ భక్తుల తాకిడి పెరిగింది. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో దేవతామూర్తుల దర్శనం కోసం వేలాది మంది భక్తులు గుండీ
గుండీచా ఆలయానికి చేరుకున్నారు. అప్పుడే పూజా క్రతువులకు అవసరమైన సామాగ్రిని తరలించే 2 ట్రక్కులు అక్కడికి వెళ్లాయి. ఆ సమయంలో కొందరు నియంత్రణ కోల్పోయి కింద పడ్డారు. అది కాస్త గందరగోళానికి కారణమై తొక్కిసలాటకు దారితీసింది. ఘటనా స్థలంలోనే 3 మృతి చెందారు. వారు ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రద్దీ ఉన్నప్పటికీ పోలీసులు తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేయలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. కనీసం అంబులెన్స్లను అందుబాటులో ఉంచలేదని వివరించారు. ఈసారి రథయాత్ర నిర్వహణ సరిగ్గా లేదని ప్రధాన విపక్షం మాజీ సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ఆరోపించింది. యాత్రను ప్రారంభించడంలోనే జాప్యం జరిగిందని, ఇదో భయంకరమైన గందరగోళమని నవీన్ పట్నాయక్ మండిపడ్డారు. అయితే సరైన సమయానికి రథాలు గుండీచా ఆలయానికి చేరాయని అధికార బీజేపీ తెలిపింది. తొక్కిసలాటపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులందరికీ ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నట్లు మాజీ ప్రకటించారు. ఈ భద్రతా నిర్లక్ష్యం క్షమించరానిదన్న ముఖ్యమంత్రి పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వయిన్ ఎస్పీ వినీత్ అగర్వాల్ పై బదిలీ వేటు వేశారు. ఆ స్థానంలో ఖుర్దా జిల్లా కలెక్టర్ చెంచల్ రాణా, ఎస్పీగా పినాక్ మిశ్రాను నియమించారు. డీసీపీ బిష్ణుపటి, పోలీస్ కమాండెంట్ అజయ్ పై సీఎం సస్పెన్షన్ వేటు వేశారు. ఘటనపై ఒడిశా ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. కోల్కతా న్యాయ విద్యార్థిని అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సౌత్ కోల్కతా కాలేజీలోని సీసీటీవీ ఫుటేజ్ని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాల ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలన్నీ వాస్తవమేనని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిర్ధారణకు వచ్చామని ఓ పోలీసు అధికారి తెలిపారు. నిందితులు విద్యార్థినిని బలవంతంగా సెక్యూరిటీ రూంలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయని చెప్పారు. బాధితురాల్ని నిందితులు బలవంతంగా తీసుకువెళ్తున్నా సెక్యూరిటీ గార్డు వారిని నిలువరించలేదని వెల్లడించారు. ఆర్జీకర్ హత్యాచార ఘటన మరువక ముందే కోల్కతాలో మరో అత్యాచార ఘటన చోటు చేసుకోవడం పశ్చిమ బంగాల్లో సంచలనంగా మారింది. దీంతో పోలీసులు ఈ కేసును పకడ్బందీగా విచారణ చేస్తున్నారు. తాజాగా అత్యాచారం జరిగిన కళాశాలలోని సీసీటీవీ ఫుటేజీని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ స్వాధీనం చేసుకుంది. ఈ నెల 25న మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 10:55 మధ్య రికార్డైన ఫుటేజీని సిట్ పరిశీలిస్తోంది. బాధితురాలు ఫిర్యాదుల్లో పేర్కొన్న ఆరోపణలన్నీ వాస్తవమేనని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజీతో నిర్ధారణకొచ్చామని చెప్పారు. బాధితురాలితో పాటు 3 నిందితులు, సెక్యూరిటీ గార్డు కదలికలు వీడియోలో స్పష్టంగా కనిపించాయని చెప్పారు. విద్యార్థిని రక్షించేందుకు సెక్యూరిటీ గార్డు ఎటువంటి ప్రయత్నం చేయలేదని వెల్లడించారు. సెక్యూరిటీ గార్డు గదిలోకి బాధితురాలని ప్రధాన నిందితుడు బలవంతంగా తీసుకుని వెళ్లగానే సెక్యూరిటీ గార్డు అక్కడి నుంచి వెళ్లిపోయాడని పోలీసు అధికారి తెలిపారు. మిగతా 2 నిందితులు బయట నిల్చొని ప్రధాన నిందితుడికి సహకరించారని చెప్పారు. కళాశాలలోని 3 ప్రదేశాల నుంచి వెంట్రుకలు, హాకీ స్టిక్, సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. నిందితుల్లోని ఒకరి సెల్ ఫోన్లో 1.5 నిమిషాల నిడివిగల లైంగిక దాడి వీడియోను గుర్తించారు. ఆ వీడియోను ఎవరికైనా పంపారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో సిట్ ఇప్పటి వరకు 4 అరెస్టు చేసింది. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతోనే ప్రధాన నిందితుడు విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నేరానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామని చెప్పారు. అటు ప్రధాన నిందితుడు అధికార పార్టీకి చెందిన విద్యార్థి సంఘ నాయకుడు కావడంతో బీజేపీ టీఎంసీపై విరుచుకుపడుతోంది. అత్యాచార ఘటనను రాజకీయం చేయడం సరికాదని టీఎంసీ వాదిస్తోంది. కోల్కతా న్యాయ విద్యార్థిని అత్యాచార ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సొంత పార్టీ నాయకులపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్లోని అన్ని రాజకీయ పార్టీల్లో స్త్రీ ద్వేషులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా తమ పార్టీ ఖండిస్తుందని ఎక్స్లో పోస్ట్ చేశారు. విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని మరో పోస్ట్ చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు 12 గంటల్లోపే పోలీసులు నిందితుల్ని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. మహిళలపై జరిగే నేరాల్ని టీఎంసీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏమాత్రం సహించదని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా బీజేపీపై కూడా విమర్శలు చేశారు. రేపిస్టులకు పూలదండలు వేసి వారిని కీర్తించే సంస్కృతి బీజేపీకి ఉందని ఆరోపించారు. విద్యార్థినిపై ఆమె స్నేహితులు అత్యాచారం చేస్తే ఎవరేం చేస్తారని, పోలీసులు కళాశాలల్లో ఉంటారా అని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాధితురాలు ఒంటరిగా కాలేజీకి వెళ్లకపోతే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదని టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో టీఎంసీ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమైనవని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో కొండచర్యలు విరిగిపడి గల్లంతైన 9 మంది కార్మికుల్లో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలం నుంచి 18 కిలోమీటర్ల దూరంలోని యమునా నదిలో మృతదేహాలు గుర్తించామని పోలీసులు తెలిపారు. మిగతా 7 ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు. గల్లంతైన కార్మికులు నేపాల్ పౌరులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కార్మికులు గుడారాల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. హోటల్ నిర్మాణం కోసం వచ్చిన కార్మికులకు యజమాని సమీపంలోనే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారని వెల్లడించారు. కొండచర్యలు విరిగిపడిన నేపథ్యంలో యమునోత్రి జాతీయ రహదారిని 2 చోట్ల మూసివేశామని అధికారులు తెలిపారు. యమునోత్రికి వెళ్లిన యాత్రికులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించారు. గల్లంతైన కార్మికులు సురక్షితంగా బయటపడాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆకాంక్షించారు. సహాయక చర్యల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు వదులుతున్న యువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పంజాబ్లోని ఫిరోజ్పూర్లో హర్జీత్ సింగ్ అనే యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అలసటకు గురైన హర్జీత్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. సిక్సర్ కొట్టిన తర్వాత అసౌకర్యానికి గురైన హర్జీత్ ఒక్కసారిగా పిచ్పై కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి ఆటగాళ్లు సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే హర్జీత్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. హుషారుగా క్రికెట్ ఆడిన తమ స్నేహితుడు మరణించడంతో మృతుడి మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. మరమ్మతులు జరుగుతున్న వంతెనపై ఎమ్మెల్యే కారుకి దారి ఇచ్చి అంబులెన్స్ను అనుమతించకపోవడంతో కుమారుడు తన తల్లి మృతదేహాన్ని కిలోమీటర్ మేర మోసుకెళ్లిన హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. హమీర్పూర్ జిల్లాలోని యమునా నదిపై శిథిలావస్థలో ఉన్న కాన్పూర్ సాగర్ రహదారి మరమ్మతుల్ని అధికారులు చేపట్టారు. కేవలం పాదచారులు వెళ్లడానికి మాత్రమే అనుమతించారు. దీంతో వంతెనకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఓ మృతదేహాన్ని తీసుకువెళుతున్న అంబులెన్స్ కూడా ఆగిపోయింది. ఆ సమయంలో హమీర్పూర్ ఎమ్మెల్యే కారు రాగా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది బారికేడ్లు తొలగించి కారును వెళ్లనిచ్చారు. తమ వాహనాన్ని అనుమతించాలని మృతురాలి కుమారుడు అధికారులను వేడుకున్నా కనికరించకపోవడంతో చేసేది లేక తల్లి మృతదేహాన్ని స్ట్రెచ్చర్పై మోసుకెళ్లాడు. అంబులెన్స్ డ్రైవర్ సహాయంతో 1 కిలోమీటర్ పొడవైన వంతెనపై కాలినడకన మృతదేహాన్ని మోసుకెళ్లాడు. ఈ ఘటనపై ఆ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.